అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాలకు వెళ్తే, తెలంగాణ అంగన్వాడీ కేంద్రాలకు ఆయిల్ ఫెడ్ సరుకులు బంద్. కాంగ్రెస్ కార్యకర్తకు కట్టబెట్టేందుకు సర్కారు యోచన. పావులు కదుపుతున్న ఓ ప్రైవేట్ సంస్థ ప్రతినిధులు. ఇప్పటికే ఓ మంత్రితో చర్చలు, మాటామంతి పూర్తి. 5 రకాల సరుకులను సరఫరా చేస్తున్న ఆయిల్ ఫెడ్. ఇటీవల మనం తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల్లో, హాస్టళ్లలో, గురుకులాల్లో, కేజీబీవీల్లో ఫుడ్ పాయిజన్ కేసులు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక అమ్మాయి కూడా మరణించడం జరిగింది. అనేక మంది ఆసుపత్రి పాలు కావడం జరిగింది ఫుడ్ పాయిజన్ వల్ల. మరి ఇలాంటి సందర్భంలో మరి ఆ ఫుడ్ పాయిజన్ అయినటువంటి ఆ స్కూల్లో ఆ హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేశారు, ఎంఈఓని సస్పెండ్ చేశారు, డిఈఓని సస్పెండ్ చేశారు. ఈ విధంగా కింది నుంచి పైదాకా అధికారులను అందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సంబంధం లేని వారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అసలు ఇచ్చేదే నాసీ రకం సరుకులు వస్తున్నాయి. తర్వాత పెండింగ్ బిల్స్ ఉంటున్నాయి, అరకొరగా మెను బిల్లులు వస్తున్నాయి. తద్వారా మరి నాణ్యమైన భోజనం అందించలేక మరి అంగన్వాడీ కేంద్రాల్లో కానీ, హాస్టల్లో కానీ, పాఠశాలలో కానీ ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఫస్ట్ అయితే మరి మెను బిల్లులు భారీ ఎత్తున పెంచాలి, తర్వాత పెండింగ్ బిల్స్ లేకుండా చూడాలి. ఇవి చూడకుండా ఇప్పుడు గవర్నమెంట్ సంస్థ ఆయిల్ ఫెడ్ నుంచి మరి సరుకులు సప్లై చేస్తున్నారు. ఆ ఆయిల్ ఫెడ్ నుంచి సరుకులు సప్లై కాకుండా ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని చూడడం ఇది దారుణమైన చర్య అని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు, లబ్ధిదారులు అందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే అసలైన విషయాలను పక్కన పెడతారు, వేస్ట్ విషయాలను తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. తర్వాత ఇప్పుడు ఏమైనా నాణ్యమైన ప్రైవేట్ సంస్థలు నాణ్యమైన సరుకులు సప్లై చేయకుంటే మరి తర్వాత జరిగే పరిణామాలకు మొత్తం అక్కడ పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్, ఆయా, తర్వాత సూపర్వైజర్, సిడిపిఓ, ఈ విధంగా వీళ్ళందరూ కూడా బాధ్యులై వీళ్ళందరూ సస్పెన్షన్ గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ ఆయిల్ ఫెడ్ ద్వారానే సరుకులు సప్లై చేసే విధంగా చూడాలి, ప్రైవేట్ సంస్థలకు అప్పగించొద్దని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. ఇక్కడ చూస్తే అంగన్వాడీ కేంద్రాలకు ఆయిల్ ఫెడ్ సరుకులు బంద్. ఇందుకు సంబంధించి ఓ ప్రైవేట్ సంస్థ ప్రతినిధులు పావులు కదుపుతున్నట్టు తెలిసింది. ఆయిల్ ఫెడ్ స్థానంలో నల్గొండకు చెందిన ఓ కాంగ్రెస్ కార్యకర్త కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే చర్చలు పూర్తి కాక ఒప్పందం కూడా జరిగినట్టు, ఇది తమకు అప్పగిస్తే అన్ని విధాలా మీకు సహకరిస్తామని చెప్పి సదరు సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. దీంతో గవర్నమెంట్ సంస్థ అయిన ఆయిల్ ఫెడ్కు ఎగనామం పెట్టి సంస్థ ఆదాయానికి గండి కొట్టి ప్రైవేట్ సంస్థకు పచ్చజెండా ఊపినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ సంస్థకు ఎగనామం. మరి ఆయిల్ ఫెడ్ అయితే మరి గత కొన్నేళ్లుగా 5 రకాల సరుకుల కిట్ను సరఫరా చేస్తుంది. విజయ బ్రాండ్ పేరుతో నాణ్యమైన సరుకులతో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇక విజయ్ ఆయిల్ను గడిచిన 20 ఏళ్లుగా సరఫరా చేస్తుండడం గమనార్హం. అంగన్వాడీలకు విజయ్ ఆయిల్ను సరఫరా చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులో కూడా ఉంది. కాబట్టి సరుకుల సరఫరా ద్వారా సంస్థ కొంత ఆదాయం సమకూరుతున్నది. ఇప్పుడు ఆ ఆదాయానికి గండి కొట్టే కుట్రలు జరుగుతుండడం గమనార్హం. ప్రభుత్వ సంస్థకు వచ్చే ఆదాయాన్ని ప్రైవేట్ జేబులకు మళ్లించే ప్రయత్నాలు జరగడం అన్యాయం. ఇందులో భాగంగానే ఆదాయంపై ఓ కాంగ్రెస్ కార్యకర్త కన్నుపడినట్టు తెలిసింది. అయితే ఆ వ్యక్తితో ఓ మంత్రి అండతో సరుకుల సరఫరాను దక్కించుకునేందుకు ప్రయత్నాలు అయితే మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రిని ఒప్పించేందుకు ప్రస్తుతం సరఫరా చేస్తున్న సరుకుల నాణ్యతపై తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా తెలిసింది. సరుకుల నాణ్యత సరిగ్గా లేదని, అందుకే తమకు ఇస్తే మంచి సరుకులు సప్లై చేస్తామని నమ్మబలికినట్టు తెలిసింది. దీంతో పాటు సహకారం అందించేందుకు ముందుకొచ్చినట్టు తెలిసింది. తొలి దశలో సదరు కాంగ్రెస్ కార్యకర్తకు కొంతమేర సరఫరా బాధ్యతను అప్పగించేందుకు, అంటే 50% ఏమో ఆయిల్ ఫెడ్ ద్వారా, 50% ఏమో ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా సరుకుల్ని సప్లై చేసే విధంగా మరి ఒప్పందాలు కుదురుతున్నట్టు తెలుస్తుంది. మరి అంగన్వాడీలకు నాణ్యమైన సరుకులు అందేనా? మరి ఇలా ప్రైవేట్ సంస్థకు, ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఫెడ్కి కాకుండా ప్రైవేట్ సంస్థకు సరుకుల సప్లై బాధ్యత అప్పగించాలనే నిర్ణయం మరి సరుకుల నాణ్యతపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. తర్వాత సరుకుల సరఫరాలో ప్రభుత్వ రంగ సంస్థకు బాధ్యత ఉంటుంది. ఏమైనా ఇబ్బందులు ఎదురైనా అడిగే వీలుంటుంది. అదే ప్రైవేట్ సంస్థ అంత బాధ్యతగా వ్యవహరిస్తుందా అనే ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయిల్ ఫెడ్ ద్వారా సరఫరా చేసే సరుకుల నాణ్యతను పలు దశల్లో అనేక సార్లు పరీక్షించి అవి నాణ్యమైనవి తేలిన తర్వాతనే, అన్ని విధాల సర్టిఫికెట్లు తీసుకున్న తర్వాతనే కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. దీంతో సరుకుల నాణ్యతపై సందేహాలైతే ఉండేవి కావు. కానీ ఇదే ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తే లాభాపేక్షే ధ్యేయంగా పనిచేసే ప్రైవేట్ సంస్థ ఆయిల్ ఫెడ్ స్థాయిలో నాణ్యత పాటిస్తుందా? మరి అంగన్వాడీలకు నాణ్యమైన సరుకులు అందుతాయా? మరి ఫుడ్ పాయిజన్ కేసులో నేపథ్యంలో ఇలా కాంట్రాక్టర్లను మార్చడం ఏమాత్రం సబబు కాదని చెప్పేసి అందరూ కూడా భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇకపై అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన సరుకులు అందుతాయా అనే ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వ సంస్థను పక్కన పెట్టాల్సిన పనేంటి? మరి 50% ఆయిల్ ఫెడ్కు, మరో 50% ప్రైవేట్ సంస్థకు అప్పగించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో సరుకుల సరఫరాలో ప్రభుత్వ సంస్థను పక్కన పెట్టి ప్రైవేట్ సంస్థ కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు అయితే వస్తున్నాయి. మరి ఏంటని ఆయిల్ ఫెడ్ ఉద్యోగులు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా తమ అవకాశాలను, వ్యాపారాలను దెబ్బతీయాలనుకోవడం దారుణమని ఆయిల్ ఫెడ్ ఉద్యోగులైతే వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి అంగన్వాడీలకు సరుకుల సరఫరాను గతంలో మాదిరిగా పూర్తిగా 100% ఆయిల్ ఫెడ్కే ఉండేలా చూడాలని కోరుతున్నారు. లేని పక్షంలో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దీని మీద మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. కామెంట్లో మీకు మరి ఆయిల్ ఫెడ్ ద్వారా సప్లై చేయాలా, లేకుంటే ప్రైవేట్ సంస్థ ద్వారా సరుకులు సప్లై చేయాలా, మీకు ఏది నచ్చితే అది కామెంట్లో పెట్టండి. వీడియో మాత్రం ఎక్కువ మంది లైక్ చేస్తారని ఆశిస్తాను. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.